హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు కూడా నేను ఒక అన్బాక్సింగ్ వీడియోతో మీకు వచ్చేసాను. సో ఆల్రెడీ చూపించేసాను ఏంటి అనేటటువంటిది కీ హోల్డర్ అండి. ఇంకోటి ఏంటి అనేటటువంటిది ఫుల్గా ఈ వీడియోలో అసెంబుల్ చేసి చూపిస్తానన్నమాట. సో ఒక్కొక్కటిగా అయితే అన్బాక్సింగ్ చేద్దాం. ఈరోజు అన్బాక్సింగ్ మా పాప చేస్తుంది, మైథిలి చేస్తుంది, అందుకని చూస్తూ ఉండండి. ఏమేమి తెప్పించాను, ఇవి మీషోలో షాప్సీలో తెప్పించాను. అండ్ ప్రైజెస్ కూడా నాకు ఇదైతే 100 పడింది, ఇంకొక ఐటెం అయితే 500 పడింది. తెప్పించేది కొంచెం టైం ఎక్కువే పడింది, లాంగ్ టైం అయింది. సో అందుకని ఎగ్జాక్ట్ ప్రైస్ లేదు. వీలుంటే కోడ్ షేర్ చేయడానికి చూస్తాను. సో ఇక్కడ ఏముంది, ఎలా ఉంది అనేటటువంటిది నేను మీకు దీంట్లో అయితే కీ హోల్డర్ ఇది ఆల్రెడీ ఫస్ట్లో నేను మీకు ఫోటో అనేది యాడ్ చేసేసాను. మళ్ళీ ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను, చూడండి ఎలా వచ్చింది అనేటటువంటిది నేను మీకు చూపిస్తున్నాను. బాగానే ఉంది, క్వాలిటీ అయితే బాగానే ఉంది. మరీ పెద్దది కాదు, మరీ చిన్నది కాదు. జస్ట్ మనకు ఒక 5 to 6 కీ హోల్డర్స్ అయితే ఉన్నాయి. అండ్ ఒక మొబైల్ స్టాండ్ ఉంది, మొబైల్ హోల్డింగ్ స్టాండ్ ఉందన్నమాట. పర్లేదు, బాగానే ఉంది అనిపించింది అనమాట. అంత స్ట్రాంగ్ మెటీరియల్ అని చెప్పను, అంత అలాగని మరీ పెట్టగానే ఓడిపోయే మెటీరియల్ అని కూడా చెప్పను. బెటర్, పర్వాలేదు. ఇదిగోండి ఇలా వచ్చింది, స్వీట్ హోమ్ అని రాసి ఉంటుంది. ఒక కీ హోల్డర్, వినాయకుడు ఉంటారనమాట. మనకి మొత్తం 3, 3, 6, 7 వచ్చాయి. 7 కీస్ వచ్చాయి. పైన ఒక హోల్డర్ వచ్చింది, ఫోన్ హోల్డర్ టైప్లో వచ్చింది. పక్కన ఒక చిన్న స్పేస్ లాంటిది వచ్చింది, అది కూడా ఫోన్ అలాంటిది పెట్టుకోవడానికి అనమాట. సో ఫైనల్గా అయితే దీన్ని ప్లేస్ చేస్తాను. ఇప్పుడైతేను ఆల్రెడీ ప్లేస్ చేసి చాలా రోజులైంది. తల పక్కనే పెట్టుకున్నాను, సో దట్ పిల్లలకు కూడా అందేలా ఉంటుంది అని చెప్పి ఈజీగా ఉండే చోటే పెట్టుకున్నాను. కీ చైన్స్ అవి కూడా వాళ్ళకి తీసేలాగా, అంటే వాళ్ళు తీసి ఎవరైనా అడిగినా ఇచ్చేలాగా ఉండేటట్టుగా పెట్టుకున్నాను అనమాట. వేరే వేరే సైజెస్లో కూడా పెద్దవి, చిన్నవి, ఇంకా డిజైన్స్తో ఉండేటటువంటివి చాలా డిజైన్స్ ఉన్నాయి. బట్ నేను సింపుల్గా ఉండాలని చెప్పి ఇది బుక్ చేసుకున్నాను. నెక్స్ట్ సెకండ్ ఏంటి అనేది చూపిస్తున్నాను. ఇది కూడా ఏం లేదండి, కిడ్స్ టెంట్ హౌస్ ఉంటుంది కదా, పిల్లలు టెంట్ హౌస్ అంటాం కదా, సో అది తీసుకున్నాను. జంబో సైజ్ అన్నాడు, నాకైతే అంత పెద్దది ఏమని అయితే అనిపించలేదు. ఇది కూడా షాప్సీలోనే తీసుకున్నాను. లైక్ వాళ్ళు ఇచ్చిన 9 years కిడ్కి సరిపోతుంది అన్నారు, బట్ మైథిలికి కూడా సరిపోలేదు, చాలా చిన్నది వచ్చింది ప్రోడక్ట్ అయితే మాత్రం. బట్ క్లాత్ అదంతా ఓకే. అండ్ లోపల ఇచ్చిన పైప్స్ కూడా అంత క్వాలిటీ స్ట్రాంగ్గా లేవన్నమాట. ఇవన్నీ ఇలాగే ఉంటాయి అని చెప్పేసి వేరే వాళ్ళు కూడా నాకు చెప్తే తెలిసింది. సో మనం దాన్ని ఇప్పుడు వచ్చేసి ఇలాగా ప్లాస్టిక్ పైప్స్ వచ్చాయి, మొత్తం అన్నీ కలర్స్ రూపంలో వచ్చాయి, హోల్డర్స్ కూడా వచ్చాయి అన్నమాట. వాటికి కలర్స్ హోల్డర్స్ ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి 2 sizes పైప్స్ వచ్చాయి, దాని తర్వాత క్లాత్ వచ్చింది. సో అదంతా కూడా మనకి అసెంబుల్ చేసుకోవడానికి ఒక అసెంబుల్ పేపర్ అనేది ఇచ్చారనమాట. ఇక్కడ మా మైథిలి సంతోషం చూడండి, దాని టెంట్ హౌస్ వచ్చింది అని చెప్పేసి ఎంత ఆనందపడిపోయిందంటే అంత ఆనందపడిపోయింది. పిల్లలకి అదే కదా మరి, ఇంకా సరే ఇవ్వండి ఇలా వస్తుంది. అసెంబుల్ చేస్తే మనకి టెంట్ హౌస్ అనేటటువంటిది ఇలా మొత్తం రెడీ అయిన తర్వాత ఇలా ఉంటుంది. అండ్ వీటికి ఎలా అసెంబుల్ చేయాలి అనేటటువంటిది డిస్క్రిప్షన్ కూడా ఇక్కడ ఇచ్చాడనమాట. సో నేను ఫస్ట్ ట్రై చేశాను, నాకు అవ్వలేకపోతే మా వారు దిగారు, ఇంకా ఆయన స్టార్ట్ చేశారు. సో కంప్లీట్ చేశాము. సో పిల్లలు అయితే చక్కగా నేను ఒక ప్లేస్లో వాళ్ళకి పెట్టేశాను. దాంట్లో అన్ని బొమ్మల్ని పడుకోబెట్టింది, అదేమో బయట పడుకుంటుంది అనమాట. మా మైథిలి అలాంటిది, దాంట్లో ఉన్న సాఫ్ట్ టాయ్స్ అన్నీ టెంట్ హౌస్లో వేసి అది బయట పడుకోబెడుతున్నది. సో ఇవ్వండి ఇక్కడ మనకి అసెంబుల్ చేస్తున్నారు, ఆయన చూస్తూ చేస్తున్నారు. ఎల్లో కలర్వి నాబ్స్, తర్వాత రెడ్ కలర్ నాబ్స్, తర్వాత గ్రీన్ కలర్ నాబ్స్ ఇట్లా ఉన్నాయన్నమాట. వీటిని బట్టి మనం ప్లేస్ చేసుకోవాలి. ఫస్ట్ బేస్ అనేది ప్లేస్ చేసుకోవాలి, తర్వాత మనం పైన టాప్ అనేది ప్లే చేసుకోవాలి. దీని మీద ఇప్పుడు క్లాత్ అనేది వేసేసుకోవాలన్నమాట. నేను ఆ మంచం పక్కన మనకు వైట్ బోర్డ్ కనిపిస్తున్నది కదా, అక్కడ ప్లేస్ చేశాను. దాని కింద చక్క బొంత లాంటిది ఏదైనా వేసి, బొంత లాంటిది వేసి దాని మీద ఈ టెంట్ హౌస్ లాంటిది పెట్టానమాట. సో పెట్టాక ఎలా ఉంది అనేటటువంటిది మీకు చూపిస్తాను. ఇది జస్ట్ అసెంబుల్ చేయడానికి ఒక ఐడియా ఉంటుంది అని చెప్పేసి డీటెయిల్డ్గా వాళ్ళు ఇస్తారు, అందులో అది చూస్తే సరిపోతుంది. ఇదిగోండి ఇక్కడ ఇలా పెట్టానమాట. సో దట్ వీళ్ళు ఇలా చక్కగా ఆడుకోవడానికి ఉంటుందని. ఇంకొక్కరు దూరితే ఒక రెండట్లేదు, దాన్ని రానివ్వకపోతే ఇది ఏడుస్తున్నది, ఇది వెళ్ళిపోయిందని అది లోపలికి వెళ్ళిపోయి ఎలా కూర్చుందో చూడండి. సో ఇలాగనమాట వీళ్ళు బాగా ఆడుకుంటున్నారు. సమ్మర్లో అది ఎప్పటి నుంచో అడుగుతున్నటువంటిది నేను ఈరోజు దానికి కొనిచ్చానమాట. సో ఇదండి ఇవాళ చిన్న షాపింగ్ వ్లాగ్. హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని బెల్తో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మీరు ఇచ్చే లైక్ అనేటటువంటిది నా ఈ వీడియోకి సపోర్ట్ కింద పనిచేస్తుంది. థ్యాంక్ యూ.